ప్రజాసేవ పేరుతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న నేతలు రాష్ట్ర రాజకీయాలు ఎంతలా దిగజారిపోయాయో చూపించే షాకింగ్ ఘటన. ఇది అనంతపురం జిల్లాలో జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు కమిషన్ల రగడ తారస్థాయికి చేరింది. అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ రైల్వే శాఖకు సంబంధించిన 7 కోట్ల విలువైన కాంట్రాక్ట్ పనులు టెండర్ల ద్వారా దక్కించుకున్నారు. ఆ పనులు గుంతకల్ నియోజకవర్గంలో జరుగుతున్నాయి. ఇక్కడ మొదలైంది అసలైన డ్రామా. మా నియోజకవర్గంలో మట్టి తీయాలన్నా, రాయి వేయాలన్నా మాకు వాటా ఇవ్వాల్సిందే అని ఎమ్మెల్యే వర్గం హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు. ఏకంగా ఎమ్మెల్యే తమ్ముడు రంగంలోకి దిగాడు. ఎంపీ తమ్ముడికి ఫోన్ చేసి సంచలన డిమాండ్ చేశాడు. 10% కమిషన్ ఇవ్వాలి అంటే దాదాపు 70 లక్షలు. ఇది ఎంపీ పనులేనని ఆయన స్వయంగా చేయించుకుంటున్నారని చెప్పిన వినిపించుకోలేదు. దానికి సమాధానం ఏంటో తెలుసా? ఎంపీ అయితే మాకేంటి, మా ఏరియాలో పనిచేస్తే మాకు ముట్టాల్సిందే. ఇక్కడితో ఆగలేదు ఈ వ్యవహారం. సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే వేధింపులు రావడంతో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అధిష్టానం జోక్యం చేసుకుంది. ఎమ్మెల్యేకు సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడే అసలు షాక్. మరోసారి ఎమ్మెల్యే తమ్ముడు ఫోన్ చేసి బహిరంగ బెదిరింపు. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారా? వాళ్ళు చెబితే మేము భయపడతామా? ఇక్కడ మేమే అధిష్టానం, ఇది మా సామ్రాజ్యం. మర్యాదగా వాటా ఇస్తారా లేదా సైట్లోని సామాన్లు ఎత్తుకుపోమ్మంటారా? ఇది ఎమ్మెల్యే మాటల స్థాయి కాదు, వీధి రౌడీ హెచ్చరికల మారింది. ఒక ఎంపీ స్థాయి వ్యక్తికి సొంత పార్టీలో రక్షణ లేకపోతే సామాన్య కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంటి? చివరికి ఎంపీ పోలీసులు ఆశ్రయించాల్సిన దుస్థితి. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏమిటంటే ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఒకే పార్టీ, ఒకే సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతలే. కానీ ధనమూలం ఇదం జగత్ అన్నట్లు డబ్బు ముందు పార్టీ లేదు, పద్ధతి లేదు, ప్రభుత్వం లేదు. ప్రజలు ఓట్లు వేసింది మాత్రం అభివృద్ధి కోసం, కానీ నేతలు మునిగింది మాత్రం కాంట్రాక్టర్లు, కమిషన్లు, సెటిల్మెంట్లలో. సామాన్లు ఎత్తుకుపోతాం అని ఎంపీ ఎమ్మెల్యేలు బెదిరించుకోవడం రాజకీయ వ్యవస్థకే మాయని మచ్చ. ఇప్పటికైనా అధిష్టానం కఠిన చర్యలు తీసుకోకపోతే రాజకీయం అంటే దోపిడీ అనే భావన ప్రజల్లో మరింత బలపడుతుంది.